ఇలాంటి ఏమీ లేని అనామకురాలికి నా ఇంటి కోడలి హోదా ఇచ్చి గౌరవిస్తాననుకున్నారా? హే దేవి, ఇక మీదట నువ్వు నిజం చెప్పేంత వరకు నేను తియ్యగానే ఉంటానే. కాని కొంచెం కొంచెం ఈ తియ్యదనం నీకు విషం అవుతుంది. అప్పుడు నీ గతేమవుతుందో చూస్తూ ఉండు. టిఫిన్ రెడీగా ఉంది. అత్తయ్య ఏంటి కనిపించలేదు? సీత, నీకిష్టమైన కనకాంబరాలు తీసుకొచ్చాను చూడు. థ్యాంక్స్ అత్తయ్య, నాకు కనకాంబరాలంటే ప్రాణం. అందుకే నేనే కట్టి తీసుకొచ్చాను. నీ ప్రాణాన్ని తీసి నీ తల్ల పెట్టుకో. చాలా రోజుల తర్వాత నా కల నెరవేరింది. మిమ్మల్ని నా ఊపిరినంత వరకు మర్చిపోనత్తయ్యా. పొయ్యి మీద పాలు పెట్టిందే నీ గుర్తుండదు, ప్రాణం ఉన్నంత వరకు నన్ను మర్చిపోదట. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టొచ్చానే. ఉండండి అత్తయ్య, చూసావా? నాకే చెప్తున్నారు వీళ్ళు. ఏదో గొప్పగా చెప్పుకుంటుంది తన గురించి, నాకు తెలియనట్టు. రారా. ఏం చేస్తున్నావమ్మా? సరే గాని ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేంటంటే మన ఊరు కుర్రాళ్ళందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమలకి బయలుదేరారు. వాళ్ళందరినీ బస్సు ఎక్కించి తిరిగి వచ్చేటప్పుడు పలని పంచామృతం, దేవుడి ప్రసాదం, తిరునల్వేలి హల్వా, చిప్స్ ఇవన్నీ తీసుకురండి సామాన్య వాళ్ళకి చెప్పి నేరుగా ఇంటికి వచ్చేసాను. నాన్నకి తగ్గ కొడుకు అనిపించుకున్నావురా. తిండి విషయంలో కరెక్ట్ గా ఉన్నావు. ఏరా, ఊరికి పంపించిన వాళ్ళని జాగ్రత్తగా వెళ్లి రెండని చెప్పాలి కదా. అది వదిలేసి పంచామృతం హల్వా తీసుకురండి అని చెప్పావా? అమ్మా, మర్చిపోయానమ్మా. అసలు నువ్వేం ప్రెసిడెంట్ ఇవిరా? ఇదిగోండి అత్తయ్య, కాఫీ తాగండి. వేడివేడిగానే తాగేయాలి. భాగ్యమమ్మా, రామ్మా, రా సుగుణ. ఏంటి విషయం? అమ్మా, నా కూతురికి ఇప్పుడు 5వ నెల గర్భం. ఇంటికి వచ్చినప్పటి నుంచి వాంతులు చేసుకుంటుంది. అందుకే ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదామని వచ్చానమ్మా. నాటు మందులు అమ్మే షాపులో ఎండు ద్రాక్ష పళ్ళు కొనివ్వు. అవి తింటే వాంతులు రావు. ఎండు ద్రాక్ష పళ్ళ? చాలా నీరసంగా ఉంది. ఎలా బిడ్డను కంటుందో అర్థం కావడం లేదు. చాలా దిగులుగా ఉందమ్మా. దానికి బాగా తిండి పెట్టి ఆరోగ్యంగా చేయాలమ్మా. ఇప్పుడేమైంది? అంతే గదా. సాంబార్ ఇడ్లీ ఇవ్వు. దానిమ్మ పండ్ల జ్యూసు పదే పదే ఇవ్వు. పప్పు అన్నం మర్చిపోకుండా పెట్టు. ఈ తీపి కారం నోటికి బాగానే ఉంటాయి, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. అవన్నీ పెట్టకు. తినేటప్పుడు మజ్జిగ ఇవ్వు, జీర్ణం అవుతుంది. రాగి దోశ, ఆకుకూరలు ఇవన్నీ శరీరానికి బలాన్ని ఇస్తాయమ్మా. తనకి కడుపు నిండా తిండి పెట్టు. అది నీ బాధ్యత. సరే అమ్మా. ముఖ్యంగా మంచినీళ్లు బాగా తాగించు, కానీ ఒకేసారి తాగించకూడదు. కొంచెం కొంచెంగా తాగించు, లేకపోతే వాంతులొస్తాయి. గర్భంతో ఉన్న వాళ్ళకి తరచుగా కాళ్లు ఉబ్బుతూ ఉంటాయి. అందువల్ల బార్లీ గింజల నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇవన్నీ నువ్వివ్వాలి. కాళ్లవాపులు కూడా తగ్గుతాయి. అలానా? గర్భంతో ఉన్నవాళ్లు ఎడమ పక్కనే పడుకోవాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అది చెప్పండి ముందు. ఎంత చెప్పినా వినకుండా బోర్లా పడుకుని నిద్రపోతుంది. నేను వెళ్ళగానే దానికి చెప్తానమ్మా. అలాగే తినడానికి కొన్ని లేహ్యాలు, చూర్ణాలు ఇవన్నీ ఇంట్లోనే చెయ్యొచ్చు. ఏమేం చెయ్యాలో నేను చెప్తాను, నువ్వు చేసి తినిపించి తర్వాత చూడు. పుట్టబోయే బిడ్డ ఎర్రగా ఆపిల్ పండులా పుడతాడు. నా బిడ్డను చూసావా? నేనప్పుడు ఆరోగ్యంగా మంచిగా బాగా తినడం వల్లే వీడు గుండ్రాయిలా చిన్న సైజు వినాయకుడిలా పుట్టేశాడు. చూసావా? ఏంటమ్మా ఇది? అమ్మా, నేను మర్చిపోతాను. మీరు చెప్పండి, నేను ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను. రామ్మా, కూర్చో. ఈ రోజు నాకు మంచి టైం పాస్. ఇలా కూర్చో. కూర్చో. మైక్ ఆన్ చేయి. సీతామహాలక్ష్మి,
ఎందుకే ఏడుస్తున్నావు? మన దేవి కూడా గర్భంతో ఉందండి. అన్నీ తెలిసిన అత్తయ్య ఉన్నారు, కానీ మనమెవ్వరం కూడా దానికి ఏమీ చేయలేకపోతున్నాం. నువ్వు చెప్పింది కరెక్టేనే. ఎవరెవరికో గర్భంతో ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి ఎలాంటి తిండి పెట్టాలని సలహాలు అడుగుతున్నారు. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా మన బిడ్డ కడుపుతో ఉండి కష్టపడుతోంది కదండి. ఇప్పుడు మన అత్తయ్య దేవితో గనక ఉండుంటే ఎంత సహాయంగా ధైర్యంగా ఉండేది కదండి. కానీ తన పక్కన ఎవరూ లేరు కదండి. ఎందుకండి మనకి మాత్రమే ఇలా జరుగుతుంది? ఇలా చూడు, దేవి పక్కన ఎవరూ లేరని అలా మాట్లాడుకో. మన నలుగురం దేవిని పక్క నుండి చూసుకోవడం ఎంతో, సత్య ఒక్కరితే దేవిని పక్క నుండి చూసుకోవడం అంతే, తెలుసా? ఇలా చూడు సీతమ్మలక్ష్మి, సత్య తండ్రికి తండ్రిలా, అమ్మకి అమ్మలా, తాతయ్యకు తాతయ్యలా, బామ్మకి బామలా దాని పక్కనే ఉండి దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది సీతమ్మలక్ష్మి. నువ్వు ఏడవకు సీత, కళ్ళు తుడుచుకో. దేవి పక్కన సత్య ఉంది అన్న ధైర్యంతోనే నేను ఉన్నానండి. అయినా గాని మనసుకి చాలా బాధగా ఉందండి. ఎలాగైనా సరే నేనక్కడికి వెళ్లి నా కూతురుతో పాటు ఉండాలి. ఆ సందర్భం కోసమే నేను ప్రతి క్షణం ఎదురు చూస్తున్నానండి. ఇలా చూడు, అంతా సక్రమంగా జరుగుతుంది సీతమ్మలక్ష్మి, నువ్వు ఏడవకు. అభి ఏంటి ఇంకా రాలేదు? దేవి, అత్తయ్య, ఏంటమ్మా ఇక్కడ నిలబడున్నావు? ఏం లేదు, భోంచేసిన తర్వాత ఏదోలా ఉంది. అందుకే అభి వస్తే కనుక ఇద్దరం కాసేపు గార్డెన్లో వాకింగ్ చేద్దాము అని ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అత్తయ్య. నీ భర్తే నిన్ను వాకింగ్ కి తీసుకువెళ్లాలా? నీ అత్తగారు తీసుకువెళితే కడుపులోని బిడ్డ అలుగుతుందా ఏంటి? మీరా? ఎందుకు అత్తయ్య? మరేం పర్లేదు. అభి రావడానికి లేట్ అవుతుందమ్మా, నేను తీసుకువెళ్తాన్రా. అయ్యో వద్దు, పర్వాలేదు అత్తయ్య. అత్తగారిని నేను చెప్తున్నాను కదా, రా. నాకు కూడా వాకింగ్ కి వెళ్లాలనుంది, రా. రామ్మా.